హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. చాలా రోజుల తర్వాత ఇలా వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఎలా వస్తుందో తెలీదు. సో చాలా రోజుల తర్వాత అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఈ వీడియో ఏంటి అంటే మీకు థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. యూఎస్లోనే కాదు, కెనడాలో ఎక్కడైనా సరే బ్లాక్ ఫ్రైడే సేల్ అయితే ఉంటుంది అనమాట. థ్యాంక్స్ గివింగ్ అప్పుడు. సో ముందు రోజు థ్యాంక్స్ గివింగ్ ఉంటుంది. ఆ రోజు షాప్స్ అన్నీ క్లోజ్ ఉంటాయి. నెక్స్ట్ డే బ్లాక్ ఫ్రైడే షాపింగ్ ఉంటుంది అనమాట. మార్నింగ్ 6 o'clockకే స్టార్ట్ అవుతుంది. అంటే అవుట్లెట్స్కి వెళ్తే మనకి చాలా వరకు డిస్కౌంట్స్ వస్తాయి అనమాట. బ్రాండెడ్ వాటి మీద అంటే 50, 60, 70% కూడా డిస్కౌంట్స్ ఇస్తారనమాట. సో అందుకనే చాలామంది బ్లాక్ ఫ్రైడే అప్పుడే బాగా షాపింగ్ చేస్తారనమాట. ఇయర్ అంతా చేయకపోయినా బ్లాక్ ఫ్రైడే రోజు మాత్రం బాగా షాపింగ్ చేస్తారు. ఇయర్కి మొత్తం కావాల్సినవి కూడా ఆల్మోస్ట్ కొనుక్కుంటారనమాట. మళ్ళీ మధ్యలో కూడా కొంటూనే ఉంటారు. కాకపోతే అప్పుడు చేసినంత ఇంకెప్పుడు చేయరనమాట షాపింగ్ అయితే. సో బ్లాక్ ఫ్రైడే రోజు అయితే మేము కూడా షాపింగ్ చేసాము. నేను ఇయర్ అంతా కూడా అంత ఎక్కువ కొనలేదు బట్టలు అయితే. అసలు బ్రాండెడ్ అయితే అస్సలకే కొనను అనమాట. నేను ఆ కాస్ట్లు చూస్తే భయం వేస్తుంటుంది నాకు. సో ఇప్పుడైతే థ్యాంక్స్ గివింగ్ బ్లాక్ ఫ్రైడే సేల్ ఉండే కాబట్టి కొన్ని అయితే కొన్నాము. దాంట్లో నావైతే ఎక్కువ ఏం లేవు, పిల్లలవి. మా ఆయనవే ఎక్కువ బ్రాండెడ్ ఉంటాయి. నేనైతే మామూలు టార్గెట్ అట్లా ఓల్నావి అట్లా కొనుక్కుంటూ ఉంటాను అనమాట. తక్కువలోనే చూసి బ్రాండెడ్వి కొనాలి అంటే అంత మనీ పెట్టలేదు అనమాట. నా వల్ల కాదు. ఒక $50 పెట్టాలంటేనే 100 సార్లు ఆలోచిస్తాను. అట్లాంటిది బ్లాక్ ఫ్రైడే రోజు మేము కూడా షాపింగ్ చేసాము. ఏమేమి కొన్నామో చాలా అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ అవే అనమాట ప్యాకేజెస్. మీకు ఇంకా వీడియోలో మొత్తం కనిపించట్లేదు. ఇవన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ సైడ్ కూడా. సో కొన్ని అయితే చూపిస్తాను. వీడియో అయితే లెందీ అయిపోతుంది అనుకుంటా నాకు తెలిసి. నేనైతే చూపిస్తాను నేను ఏమేమి కొన్నాను అనేది. అయితే ఫస్ట్ అయితే షూస్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. సో ఫస్ట్ అయితే నైక్కి షూస్ అనమాట. నైక్ ఇవి మా ఆయన్ని అనమాట. అంటే నేను కూడా కొనుక్కుందాం అనుకున్నాను కానీ నాకు ఆల్రెడీ నైకీ ఉన్నాయి కాబట్టి వేరేవి కొనుక్కుందాం అనుకున్నాను కానీ నాకేం మంచిగా అనిపించలేదు అనమాట. సో ఇవైతే మా ఆయన కొనుక్కున్నాడు. ఇవి ప్రైజెస్ అయితే లేవు వీటి మీద. సో నాకైతే ఐడియా లేదు ఇవి ఎంత పడ్డాయో కూడా. సో ఇవైతే నైక్ షూస్ మా హస్బెండ్వి. ఇవైతే నైనా గాడికి అనమాట. అంటే నైక్ ఇంతకుముందు కూడా యూజ్ చేసాము, కాకపోతే వైట్ యూజ్ చేసాము. బ్లాక్ చూసాను, నాకు నైనాకి దొరుకుతాయేమో అని చెప్పి. బ్లాక్ దొరకలేదనమాట. సో పింక్ కూడా బాగున్నాయి కదా, అంటే ఇవి లేస్ కట్టుకునే కాకుండా ఇట్లా తీసుకున్నాం అనమాట. పింక్ కూడా బాగున్నాయి కదా అని చెప్పి తీసుకున్నాము. ఎప్పుడైనా వేయచ్చు కదా అని చెప్పి. చిన్న పిల్ల కాబట్టి పింక్ అయినా పర్లేదులే అని చెప్పి తీసుకున్నాను. ఇట్లయితే ఇవి నైనవి. సో వాళ్ళిద్దరికైతే షూస్ అయితే తీసుకున్నాం అనమాట నైక్లో. ఈ బ్యాగ్ ఖాళీ అయింది. ఇంకా కొన్ని తీసుకున్నాము నైక్లో అయితే. సో వాటి ప్రైజెస్ వచ్చేసి ఈచ్ వన్ $60. $60 నైనా షూస్ అయితే $35. వాళ్ళ డాడీ షూస్ వచ్చేసి $60ది $40కి వచ్చింది అనమాట. అంటే 40 అంటే ఆల్మోస్ట్ 3,500 ఆ రేంజ్ అనమాట. 3,000 to 4,000 లోపు అనమాట. నైనా షూస్ కూడా అంతే పడింది, వాళ్ళ డాడీ షూస్ కూడా అంతే పడింది. సో వాళ్ళ డాడీ షూస్ అయితే $20 ఆఫ్ వచ్చాయి. ఇంకా అవి వాళ్ళిద్దరే అనమాట. మా బుడ్డోడికి అయితే తీసుకోలేదు. వాడికి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కార్టర్స్లో ఉన్నాయి ప్లస్ నైనవి కూడా కొన్ని షూస్ అయితే వాడికి వస్తున్నాయి అనమాట. సో ప్రస్తుతానికి యూజ్ చేద్దాంలే, వాడు ఎలాగో పెరుగుతున్నాడు కదా, నెక్స్ట్ ఇయర్కి కొందాంలే అని చెప్పి కొనలేదనమాట వాడికైతే. సో ఇవైతే నావి అనమాట. నాటిక అని చెప్పి ఇవి మేసిస్లో కొన్నాను. $25 పడ్డాయి అనమాట. ఇవైతే ఎంత ఉంటాయో రెగ్యులర్ ప్రైస్ అయితే తెలీదు. 25 అయితే పడింది అనమాట. వైట్ ఉన్నాయి కదా అని చెప్పి పింక్ తీసుకున్నాను. బ్లాక్ దొరకలేదు, అందుకని లైట్ పింక్లో తీసుకున్నాను ఇట్లా. అవైతే షూస్ అనమాట ముగ్గురికి. మా బుడ్డోడికి అయితే లేవు షూస్. సో మేము ముగ్గురం తీసుకున్నాము. ఈ బ్యాగ్ కూడా ఖాళీ అనమాట. క్రాక్స్ అనేది కూడా ఒక బ్రాండ్ అనమాట.
వీటిలో కూడా అట్లా క్రాక్స్ కానీ చెప్పల్స్ కానీ అట్లా ఉంటాయి. సో మేమైతే క్రాక్స్ తీసుకున్నాము. నేనైతే తీసుకోలేదు, నేనైతే యూజ్ చేయను ఇట్లా క్రాక్స్ అయితే. మా హస్బెండ్ తీసుకున్నారనమాట. ఇలా ఈయనది ఒకటి క్రాక్స్. మా బుడ్డోడికి అయితే కోకోమెలన్ క్రాక్స్ తీసుకున్నాము. ఫస్ట్ టైం వాడికి క్రాక్స్ వేయడము. సో ఇవి బాగున్నాయి కదా అని చెప్పి తీసుకున్నాం అనమాట. అంటే ఇప్పుడు బయట వాకింగ్కి వెళ్ళినా అట్లా వెళ్ళినా వేయచ్చు కదా, సమ్మర్ అయితే బాగా యూజ్ అవుతాయి. సో అందుకనే తీసుకున్నాను. 9 అయితే ఇవి అనమాట. ఇంతకుముందు కూడా 9 వాళ్ళ డాడీ తీసుకున్నారు క్రాక్స్. అవి అయితే 9 అయితే పోయినాయి అనమాట వెనకాల ఇవి స్ట్రిప్స్. సో అందుకనే మళ్ళీ దానికి తీసుకున్నాము. టోటల్గా 30% అనమాట. అంటే మూడు దాంట్ల మీద కలిపి 30% తీసేశారు. అంటే $13 ఏమో తీసేశారు అంతే. వీటి మీద సేల్ ఏం లేనట్టుంది ఎక్కువగా అయితే. 311 అంటే $110 పడ్డాయి అనమాట. ఆల్మోస్ట్ 9,000 అనమాట. $9,000 పెట్టి వీళ్ళు క్రాక్స్ అయితే కొనుక్కున్నారు ముగ్గురు. నన్ను కూడా తీసుకోమన్నారు కానీ నా వల్ల కాదు అంతలే, నేను తీసుకోను అని చెప్పిన. సో వాళ్ళైతే తీసుకున్నారనమాట. అది క్రాక్స్. అదైతే షూస్ వరకే అదనమాట. అన్నీ అక్కడ ఇక్కడ ఉన్నాయి. సో ఎక్కడ ఏమున్నాయో తెలియట్లేదు. నేనైతే ఇదొకటి అమెరికన్ ఈగల్లో తీసుకున్నాను. టీషర్ట్, స్వెట్ షర్ట్ అనమాట. ఇదొకటి. ఇదైతే $25కే వచ్చింది. మామూలుగా రెగ్యులర్ ప్రైస్ ఎంత ఉంటుందో ఇది కానీ ట్యాగ్ ఆల్రెడీ తీసేసినట్టున్నాను. రెగ్యులర్ ప్రైస్ అయితే ఎంత ఉందో తెలీదు. ఇదైతే $25 అంటే 50% ఆఫ్ అనుకుంటా నాకు తెలిసి. సో $50కి $25కి వచ్చింది స్వెట్ షర్ట్. ఇదొకటి తీసుకున్నాను. అండ్ ఇదొకటైతే మేసిస్లో తీసుకున్నాను అనమాట. ఇదొక స్వెట్ షర్ట్. ఇది కూడా మేసిస్లో తీసుకున్నాను. జీన్స్ మీద వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి. ఇది కూడా $25 అనమాట. బ్యాక్ స్టేజ్ అని స్టఫ్ ఉంటుంది మేసిస్లో. సో దాంట్లో తీసుకున్నాను. ఇదైతే ఓల్డ్ నేవీలో తీసుకున్నాను అనమాట. ఇది $4 టీషర్ట్. కాకపోతే ఇది కిడ్స్ అనమాట. కిడ్స్ దాంట్లో దొరికిందనమాట. ఇదైతే నాకు $4 బాగుంది. అంటే జీన్స్ మీద కానీ నైట్ డ్రెస్సెస్ మీద కానీ అట్లా నైట్ ప్యాంట్స్ మీద కానీ వేసుకోవచ్చులే అని చెప్పి కిడ్స్ దాంట్లోనే తీసుకున్నాను అనమాట. $4 ఇది. సో రెగ్యులర్గా వేసుకెళ్ళచ్చు కదా, స్కూల్ దగ్గరికి వెళ్తాను కదా అని చెప్పి అట్లా తీసుకున్నాను కిడ్స్ దాంట్లో. కొంతమందికి అయితే కిడ్స్ దాంట్లో కూడా వచ్చేస్తుంటాయి కదా, సో అట్లా కిడ్స్ దాంట్లో తీసుకున్నాను. ఇంకవైతే రెగ్యులర్ వేర్ టీషర్ట్స్ అనమాట, ఇంట్లో వేసుకోవడానికి అట్లా అని చెప్పి తీసుకున్నాను లీవీస్లో. ఇవైతే 50% ఆఫ్ ఉన్నాయి అనమాట. $25 ఉంది. సో $12 అట్లా వచ్చినాయి అనమాట. అదొకటి. ఇదొకటి వైట్, ఇట్లా వైట్ లీవీస్ అని వస్తుంది. ఇలా పింక్, అంటే ఒక్కొక్క సైజులో తీసుకున్నాను. అన్నీ 50% ఆఫ్ అనమాట. సో పాతగా అయిపోయినాయి అన్నీ రెగ్యులర్ అంటే ఇంట్లో ఉన్నప్పుడు వేసుకునే టీషర్ట్స్ అన్నీ అని చెప్పి ఇవన్నీ తీసుకున్నాను అనమాట. ఆల్మోస్ట్ ఒక 8 టీషర్ట్స్ ఏమో తీసుకున్నాను. 8 టీషర్ట్స్ ఏమో తీసుకున్నాను. మొత్తం $100 అయినాయి అనమాట. అంటే 8,000 పైన, 110 105 అయ్యాయి. 8,000 రూపీస్కి 8 టీషర్ట్స్ వచ్చాయి అనమాట. సో ఇది మాత్రం మంచిగా అనిపించింది. ఇది కొంచెం ఇట్లా కాలర్ నెక్ ఉంది. ఇదైతే ఇట్లయితే ఎప్పుడు వేసుకోను అనమాట. ఇది మంచిగా అనిపించింది. సో ఇవైతే తీసుకున్నాను లీవీస్లో. సో పాతయన్నీ తీసి పడేసి ఈ కొత్తవన్నీ వాడదాము అని చెప్పి ఇవైతే లీవీస్లో తీసుకున్నాను. ఏమో నైట్ డ్రెస్ అనమాట. ఇది కూడా మేసిస్లోనే తీసుకున్నాను. $15. సో ఇండియాలో తీసుకున్నా అంతే పడుతుంది, ఇక్కడ తీసుకున్నా అంతే పడుతుంది అని చెప్పి ఇది ఒకటైతే నైట్ డ్రెస్ తీసుకున్నాను. ఇది ఒకటైతే కార్గో ప్యాంట్ తీసుకున్నాను అనమాట ఓల్డ్ నేవీలో. ఇది కూడా 50% ఆఫ్ ఉందన్నమాట. $45 యాక్చువల్ ప్రైస్ అయితే కార్గో ప్యాంట్. నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది గ్రీన్ కలర్లో, కాకపోతే అది మొత్తం కలర్ పోయిందనమాట. సో ఇది మంచిగా ఇట్లా హై రైజ్ వస్తుంది కదా, బాగుంటుంది కార్గో ప్యాంట్ అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. వాటి మీద వేసుకోవడానికి ప్లెయిన్ బ్లాక్ టీషర్ట్స్ అట్లా తీసుకున్నాను ఒక్కొక్కటి. ఇది ఒకటి తీసుకున్నాను బ్లాక్. ఇది కూడా ఓల్డ్ నేవీలోనే తీసుకున్నాను అనమాట. ఈ ప్యాంట్ బాగుంది, ఇట్లా అంటే కార్గో ప్యాంట్ లాగానే ఉంది, కాకపోతే ట్రాక్ ప్యాంట్ అనమాట. ఇది సేల్లో ఉన్నింది. $7 ఏమో వచ్చింది. సరే బాగుంది కదా ఎప్పుడన్నా వేసుకోవడానికి అని చెప్పి ఇది కూడా తీసుకున్నాను. చెప్పినా కదా మనం అన్ని సేల్లోనే కొంటాం అనమాట. మనకి పైసలు పెట్టి కొన్నాం అంత నచ్చదు.
సో ఇవి బాత్ అండ్ బాడీ అన్నమాట. బాత్ అండ్ బాడీలో కొన్నాను బాడీ వాష్లు, ఇంకా ఒక స్క్రబ్ కొన్నాను అనమాట, బాడీ స్క్రబ్. సో ఇవి కూడా కాస్ట్లీ అనమాట. ఇవి కూడా $60, ఆల్మోస్ట్ $60 ఏమో పడ్డాయి. ఇవైతే మా హస్బెండ్ అనమాట, లీవీస్లో. ఇవి మా ఆయన తీసుకున్నారు లీవీస్లో టీషర్ట్స్. ఓన్లీ 2 టీషర్ట్స్ తీసుకున్నారు. ఇదొక టీషర్ట్, ఇదొక టీషర్ట్. ఇవన్నీ వీడియో చేద్దాము అని చెప్పి ఒకటే దగ్గర అట్లా కుప్ప పెట్టేశాను అనమాట. సో ఈరోజు అయితే సర్దేసుకోవాలి ఇంకా. సో అందుకనే తీసి వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా గెస్ట్లో కూడా షాపింగ్ చేసామన్నమాట. గెస్ట్లో కూడా 50% ఏమో ఆఫ్ ఉండింది. ఇది వచ్చేసి $37. మనకి ఆల్మోస్ట్ ఒక $1,100 దాకా పెట్టామన్నమాట. 1 lakh, ఆల్మోస్ట్ నియర్ బై 1 lakh పెట్టాము మేమైతే. గెస్ట్లో తీసుకున్నాను. ఇది జాకెట్ బాగుంది. ఇంకా ఇది ఒక టీషర్ట్ అని చెప్పాను కదా, ఇది ఒకటి తీసుకున్నాను నేనైతే గెస్ట్లో, పింక్ కలర్. ఫైనల్లీ బ్యాగ్ అనమాట. ఇది గెస్ట్లో తీసుకున్నాను. ఇది స్లింగ్ బ్యాగ్, అంటే ఇట్లా హ్యాండ్ బ్యాగ్ లాగా యూజ్ చేయొచ్చు. ప్లస్ ఇది ఇలా పెద్దగా చేసుకొని ఇట్లా స్లింగ్ బ్యాగ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. కనిపిస్తుంది ఇలాగా కూడా యూజ్ చేయొచ్చు. స్లింగ్ బ్యాగ్ లాగా యూజ్ చేయొచ్చు, లేదంటే హ్యాండ్ బ్యాగ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా బాగుంది కదా అని చెప్పి తీసుకున్నాను. మనం ఎట్లయినా వేసుకోవచ్చు, అట్లయినా వేసుకోవచ్చు. సో ఈ కలర్లో నా దగ్గర ఏం లేవు బ్యాగ్స్ కూడా. సో అంటే బ్రాండెడ్ బ్యాగ్స్ అంటూ ఏం లేవు అనమాట. సో కలెక్ట్ చేద్దాము అని చెప్పి అప్పుడొకటి తీసుకుందాము అని చెప్పి లాస్ట్ ఇయర్ ఏమో మైకెల్ కోర్స్లో చిన్న పౌచ్ బ్యాగ్ తీసుకున్నాను అనమాట. అది కూడా $60 ఏమో పడింది, 70 ఐడియా లేదు ఎంత పెట్టి తీసుకున్నాను. సో ఇదైతే తక్కువే పడింది అనమాట. 85 ఉంది కదా, $50 ఏమో వచ్చింది. $30 30% ఏమో ఆఫ్ ఇచ్చినట్టున్నాడు. సో బాగుంది కదా అని చెప్పి తీసుకున్నాను. బ్యాగ్స్ కలెక్ట్ చేసుకుందాము అని చెప్పి. సో మేము $150 బిల్ చేసామని చెప్పి ఇచ్చారనమాట. కాఫీ మగ్ గెస్ట్లో కాఫీ మగ్ ఇచ్చారనమాట. $150 బిల్ చేసామని చెప్పి. మనం పెట్టిన పైసల కంటే ఇట్లా ఫ్రీగా వస్తే భలే హ్యాపీగా ఉంటుంది కదా. కాకపోతే మేము ఇది అంత యూజ్ చేయంలేండి. సో ఏదో వచ్చింది కాబట్టి చూపిస్తున్నాను. ఇంకా ఇవి గాగుల్స్ అనమాట, మా హస్బెండ్వి. నేను కూడా తీసుకున్నాను దాంట్లో, కాకపోతే ఇంకా బిల్ ఎక్కువ అవుతుందని చెప్పి రిటర్న్ ఇచ్చేసాను అనమాట. ఇవి $55 ఉంది మేబీ. ఎలా ఉంది, గుడ్డిదనలాగా ఉన్నాను కదా ఇవి పెట్టుకుంటే. $55 ఉంది, అంటే $39-40 ఏమో వచ్చినట్టుంది. నేను కూడా తీసుకున్నాను. దీంట్లోనే తీసుకో అంటే మళ్ళీ తర్వాత వద్దులే అని చెప్పి మళ్ళీ రిటర్న్ అక్కడే పెట్టేసి వచ్చాను అనమాట. బ్యాగ్ అయితే దీంట్లోనే పెట్టాను, మా నైనా లేస్తే పాడు చేస్తుంది. ఇంక ఇవన్నీ మా ఆయన బట్టలు అనమాట. ఇవి కూడా అమెరికన్ ఈగల్లో కొనుక్కున్నట్టున్నాడు. బట్టలు ఏం చూపిస్తాం, ఒకటి చూపిస్తాం. ఇదైతే మా నైనాకి మా బుజ్జి బాబుకి సేమ్ తీసుకున్నాను అనమాట. అంటే డిఫరెంట్ కలర్లో తీసుకున్నాను. ఇట్లా వేసుకుంటారు కదా కార్డ్ సెట్ లాగా అనమాట. ప్యాంట్ ఇట్లా వస్తుంది, హుడీ టీషర్ట్ అనమాట. నైనాకి కూడా సేమ్. నైనాకేమో 4 years, వాడికేమో 2 years తీసుకున్నాము. సో మేము నెక్స్ట్ వీక్ అట్లా వెకేషన్ వెళ్తున్నాం అనమాట లాస్ వేగాస్కి. సో దానికి వెళ్తాము అని చెప్పి ఇద్దరికి ఇట్లా సెట్ తీసుకున్నాను. నేను తీసుకుందామని చూస్తున్నాను కానీ నాకైతే దొరకలేదన్నమాట. అయినా కనుక ఇట్లా స్వెటర్, అంటే ఇది ఇట్లా కోట్ మోడల్ అనమాట. వెనకాల మనం లోపల ఒక టీషర్ట్ వేసుకొని పైన ఇట్లా వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇట్లా ఒకటి తీసుకున్నాను కాటస్లో. ఇది కూడా ఒకటి తీసుకున్నాను అనమాట. ప్యాంటు కార్డ్ సెట్ అనమాట. ఇది కూడా అంటే సపరేట్ ఇలా ఒక టీషర్ట్ కార్డ్ సెట్ లాగా అట్లా తీసుకున్నాను. దానికి
ఇంకా చాలా తీసుకున్నాం వాళ్ళకైతే, కానీ ఇంకా అవన్నీ చూపిస్తే వీడియో లెంతీ అయిపోతుంది అనమాట. అన్నీ వాళ్ళ బట్టలే. ఇది కూడా ఒకటి తీసుకున్నాము కర్డ్ సెట్, కాకపోతే ఇది 2T తీసుకున్నాము మా బుడ్డోడికి. సో పొడవు అవుతుంది, మేబీ 9కి వస్తుందేమో ఇది, కానీ ప్యాంట్ చిన్నగా అయిపోతుందేమో. ఇట్లా ఒకటి. ఇంకా చాలా స్కూల్కి వేయడానికి అని చెప్పి ప్యాంట్లు, టీషర్ట్స్ అట్లా తీసుకున్నాను 9కి అయితే. అవైతే చాలా ఉన్నాయి ప్యాంట్లు అండ్ టీషర్ట్స్. ఇవి కూడా అంతే, 9 గాడికి అట్లా స్వెట్ షర్ట్స్. స్కూల్కి వెళ్తుంది కదా, ఈ మధ్య బాగా చలి పెడుతుంది, సో అందుకని అట్లా తీసుకున్నాను. ఇది మా బుడ్డోడికి అని చెప్పి తీసుకున్నాను 2T, కానీ వాడికి పెద్దగా అవుతుంది. 9కి అయితే వస్తుంది అనమాట ఇది స్వెట్ షర్ట్. సో 9కి కూడా వేయచ్చు. అట్లా ఇట్లా ఓవర్ కోట్ కూడా తీసుకున్నాను అనమాట 9కి. ఇట్లా ఓపెన్ది బాగుంది కదా, కలర్ఫుల్గా ఎప్పుడైనా వేసుకోవచ్చు అని చెప్పి అట్లా తీసుకున్నాను. ఇది మా బుజ్జి బాబుకి అంతే. ఇంకా టీషర్ట్స్ అవి ఇవి ఉన్నాయన్నమాట వీటిలో అయితే. ఇది కూడా ఒకటి, ఇది కూడా ఒకటి తీసుకున్నాను మా బుడ్డోడికి వెకేషన్కి వెళ్ళినప్పుడు వేయచ్చు అని చెప్పి. ఇదైతే కార్టర్స్లో తీసుకున్నాను అనమాట. 6 years అని ఉంది దీని మీద. సో ఇది $10 ఉందన్నమాట. బాగుంది, వెచ్చగా ఉంటుంది వేస్తే కూడా, కాకపోతే డిఫరెంట్గా కూడా ఉంది. ఇట్లా ఓపెన్, ఇక్కడ చిన్న ఇట్లా కుట్టు వచ్చి ఇదంతా ఓపెన్ అనమాట. లోపల ఏదైనా టీషర్ట్ వేసుకుని వేసుకోవచ్చు. అయితే 9 అయినా తర్వాత అయినా వేయచ్చు కదా అని చెప్పి, $10 కదా బాగుంది అని చెప్పి తీసుకున్నానా. ఇది నాకు వస్తుంది అనమాట. ఇట్లా వీటి మీద వేసుకోవచ్చు, కార్గో ప్యాంట్స్ మీద అట్లా వేసుకుంటే ఏం అనిపించట్లే, మంచిగా ఉంది. లోపల ఏదన్నా వైట్ టీషర్ట్ అట్లా వేసుకొని దాని మీద ఇది వేసుకోవచ్చు అని చెప్పి నేను ట్రై చేశాను అనమాట. సో నాకు వచ్చింది మంచిగా. సో ఇంకా ఇది నేనే వేసుకుందాం, 4 years 6 years వచ్చే వరకు టైం ఉంది కదా అని చెప్పి నేనే వేసుకుంటున్నాను. అదైతే ఫరెవర్ 21లో తీసుకున్నాం అనమాట. ఫరెవర్ 21 చూసినప్పుడల్లా నాకు ఏమనిపిస్తుంది అంటే, దాంట్లో అన్ని పేలికలే ఉంటాయి కదా, బట్టలు ఏముంటాయి అని అనుకుంటాను అనమాట. ఎప్పుడు అంటే సాహసం చేయను అనమాట దాంట్లోకి వెళ్ళి వెతుక్కునే సాహసం, ఎందుకంటే అన్ని షార్ట్ టాప్స్ అట్లుంటాయి, అవేమో మనకి సెట్ అవ్వలే అని వదిలేస్తాను. అంటే నాలాగా ఉన్న వాళ్ళు వేసుకుంటారులే, కానీ నేను వేసుకోను అనమాట అట్లాంటివి. అంటే నేను వచ్చిన వాతావరణం డిఫరెంట్ కాబట్టి నేను వేసుకోలేను అనమాట అట్లా షార్ట్ టాప్స్ అట్లా. సో ఏమైనా కొంచెం కనిపించినా కూడా ఎట్లనో అనిపిస్తుంది అనమాట యాక్వర్డ్గా. సో అందుకనే వెళ్ళను ఫరెవర్ 21కి. సో అక్కడ ఉండింది అనమాట మాల్లో. సో కాస్ట్లీయే ఉంటాయని అనుకున్నాను నేను ఎప్పుడు ఫరెవర్ 21లో. సరే ట్రై చేద్దాం కదా ఒకసారి వెళ్ళి అని చెప్పి వెళ్ళానా. వెళ్ళగానే నాకు ఈ బ్యాగ్ కనిపించింది. ఈ బ్యాగ్ కాదు, స్లింగ్ బ్యాగ్స్ ఉన్నాయన్నమాట అక్కడ అన్నీ కూడా. సో స్లింగ్ బ్యాగ్ తీసుకుంటా అంటే మా ఆయన నుండి ఏమైనా పట్టేవి తీసుకో కదా, అట్లా ఎందుకు చిన్న బ్యాగు అంటే మేము వెకేషన్కి వెళ్తున్నాం అని చెప్పాను కదా నెక్స్ట్ వీక్. సో మనకి అక్కడ వాళ్ళు మేము బుక్ చేసుకున్న ఫ్లైట్ వాళ్ళు లగేజ్ ఇవ్వరు అనమాట. సో ఓన్లీ బ్యాక్ ప్యాక్స్ వేసుకొనే వెళ్ళాలి. పిల్లలు ఉన్నారు కాబట్టి మనకి డైపర్లే సరిపోతాయి బ్యాక్ ప్యాక్లో అని అనుకున్నాము. సో ఈ బ్యాగ్ తీసుకో కదా, ఇందులో ఏమన్నా స్టఫ్ పెట్టుకొని హ్యాండ్ బ్యాగ్ లాగా ఇట్లా వేసుకొని రావచ్చు కదా అని అన్నారు అనమాట. సో అందుకనే నేను ఈ బ్యాగ్ తీసుకున్నాను. ఇది పెద్ద కాస్ట్లీ ఏం కాదు, జస్ట్ $10. ఏమో నేను ఇట్లాంటి బ్యాగ్లో ఎప్పుడు వాడలేదు. ఇట్లా టోట్ బ్యాగ్ లాగా ఉందన్నమాట ఇదైతే ఫరెవర్ 21 అని చెప్పి. సో దీంట్లో బ్రషెస్, మనకి కావాల్సిన స్కిన్ ఐటమ్స్ అన్నీ దీంట్లో పెట్టుకొని, అట్లా డైపర్స్ కాకపోతే ఏమైనా స్నాక్స్ అట్లా పెట్టుకొని ఇట్లా వేసుకోవచ్చు కదా. ఇది బ్యాగ్ లాగా ఏముండదు కదా, హ్యాండ్ బ్యాగ్ అనుకుంటారు కదా అని చెప్పి ఇదైతే తీసుకున్నాను అనమాట. ఎలా ఉంది, బాగుందా బ్యాగ్? టోట్ బ్యాగ్ లాగా అనమాట ఇది. సో జిప్ కూడా వచ్చిందనమాట. కొన్ని వాటికేమో జిప్స్ రాలేదు, అక్కడ ఇంకోటి కూడా ఉండే దానికేమో జిప్ రాలేదు. అదేమో కొంచెం బ్రౌన్ కలర్ ఉంది, అది బాగుండింది, కాకపోతే జిప్ రాలేదు. మనం ఏం పెట్టినా పడిపోతాయి అని చెప్పి ఇంకా అది తీసుకోలేదు అనమాట. ఇది తీసుకున్నాను, ఇది యూజ్ అవుతుంది కదా వెకేషన్కి వెళ్ళినప్పుడు అని చెప్పి, ఏమైనా స్టఫ్ పెట్టుకొని క్యారీ చేయడానికి ఎయిర్పోర్ట్లో యూజ్ అవుతుంది అని చెప్పి, పిల్లలు ఉంటారు కాబట్టి అని చెప్పి ఈ బ్యాగ్ తీసుకున్నాను అనమాట ఫరెవర్ 21లో. జస్ట్ $12 ఇదైతే. ఇంకా నైట్ డ్రెస్సెస్ కూడా తీసుకున్నాను, ఇవి కూడా అంతే ప్రైస్. ఇవి కూడా అంతే ప్రైస్, నైట్ డ్రెస్సెస్ అనమాట ఇవి రెండు అయితే. అంటే ఇట్లా షర్ట్ మోడల్ వచ్చేసి, కాలర్ నెక్ షర్ట్ మోడల్ వచ్చేసి షార్ట్ వస్తుంది అనమాట నైట్ డ్రెస్సెస్ ఇవైతే. ఇవి రెండు తీసుకున్నాను, $12 కదా. క్లాత్ అయితే బాగుందనమాట. సో అందుకనే ఇవి రెండు తీసుకున్నాను, వర్త్ అనిపించినాయి అనమాట అవి అయితే. సో ఇది ఒకటి జీన్స్ కూడా తీసుకున్నాను, ఇట్లా లూజ్ జీన్స్ వేసుకుంటారు కదా
ఇట్లా కార్గో ప్యాంట్ లాగానే అనమాట ఇది కూడా. సో ఇదైతే కరెక్ట్ సైజ్ వచ్చింది నాకు, సరే అని చెప్పి తీసుకున్నాను. ఇది బిల్లింగ్ దీంట్లోనేమో యాక్చువల్ ఒరిజినల్ ప్రైస్ అయితే $40 అని వేసారు, మళ్ళీ ఇంకో ప్రైస్ $19 అని వేసారు. సో $19 ఉంటుందేమోలే అని అనుకున్నాను. బిల్లింగ్ దగ్గరికి వెళ్తే $9కే వచ్చిందనమాట ఈ ప్యాంట్. సో వర్త్ అనిపించింది, అంటే ఏమన్నా షార్ట్ టీషర్ట్స్ అట్లా ఉన్నప్పుడు వేసుకోవచ్చు కదా అనిపించింది. సో ఇది కూడా తీసుకున్నాను అనమాట ఫరెవర్ 21లో. అంతే అనమాట. బట్టలు ఇంకా ఇవన్నీ కూడా ఇంకా కొన్ని అయితే ఉన్నాయన్నమాట. ఆన్లైన్లో పెట్టాను, అవి ఇంటికి కావాల్సినవి, అంటే నాయనకి చైరు టేబుల్ ఇంటికి కావాల్సినవి అట్లా పెట్టాను. సో జ్యూసరు అట్లాంటివి అవన్నీ నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను. వీటిలో ఇదే ఇప్పటికే లెందీ అయిపోయి ఉంటుంది. అంతేకాకుండా ఇది ఒకటి తీసుకున్నాను అనమాట, మేసిస్లో జ్యువెలరీ, గెస్ జ్యువెలరీ అనమాట. ఇదైతే అంటే ఇట్లా మల్టీ కలర్ వచ్చి స్టోన్స్తో ఉందనమాట. భలే ఉన్నాయి ఈ స్టోన్స్ అయితే. మా ఫ్రెండ్ దగ్గర ఉంటుంది సేమ్, కాకపోతే డిఫరెంట్ కలర్ అనమాట, ఓన్లీ గ్రీన్ వైట్ స్టోన్స్తో ఉంటుంది. సో దాని దగ్గర చూసాను లాస్ట్ ఇయర్ తీసుకుంది అని చెప్పి. సో ఇది కనిపిస్తే ఇది తీసుకున్నాను అనమాట నేను. ఇట్లా డ్రెస్సెస్ మీదకి కానీ శారీస్ మీదకి కానీ పెట్టుకోవచ్చు కదా, నైనాకైనా పెట్టవచ్చు కదా అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. ఇది కూడా ఆల్మోస్ట్ దీని ప్రైస్ వచ్చేసి $55 అనమాట. అంటే నాకు వచ్చిన ప్రైస్ వచ్చేసి $30 ఏమో వచ్చినట్టుంది, అంటే 2-3 వేలకి వచ్చింది. మనం ఇలాంటి స్టోన్స్ ఇండియాలో కొనాలన్నా కూడా అంతే పడుతుంది. సో అందుకనే తీసుకున్నాను. ఇది గెస్గా అంటే ఇది బ్రాండ్ కాబట్టి మేబీ కలర్ పోకపోవచ్చు అనుకుంటున్నాను, తెలీదు. సో అదొకటి తీసుకున్నాను. ఇంకొకటి ఇయర్ టాప్స్ తీసుకున్నాను, అవి కూడా చూపిస్తాను ఆగండి. ఇలా స్టోన్స్ వచ్చి కనిపిస్తున్నాయా, స్టోన్స్ వచ్చి ఇట్లా రింగ్ టైప్ వస్తుంది అనమాట, కింద ఇట్లా ఫ్లవర్ లాగా వచ్చింది. అంటే నేను ఇప్పుడు పెట్టుకున్న వాటికి సిమిలర్, కాకపోతే ఇవేమో కింద ఇట్లా డ్రాప్ వచ్చింది, ఇదేమో ఫ్లవర్ వచ్చింది అనమాట. బాగున్నాయి, అంటే మంచిగా అనిపించి తీసుకున్నాను. కానీ మా ఫ్రెండ్ దగ్గర కూడా సేమ్ ఉన్నాయంట, ఆమె 1 year ఎప్పటి నుంచో యూజ్ చేస్తుందంట, కలర్ కూడా పోలేదు అనింది. సో వర్త్ అనిపించింది అనమాట నేను తీసుకున్నాక కూడా. సో అందుకనే తీసుకున్నాను, ఎప్పుడన్నా ఆయనకైనా పెట్టవచ్చు, నేనైనా పెట్టుకోవచ్చు అని చెప్పి తీసుకున్నాను. ఇంకొకటి కూడా ఉన్నాయన్నమాట, ఇవి బటర్ఫ్లైస్. ఇవి లాస్ట్ ఇయర్ తీసుకున్నాయి వాల్మార్ట్లో $10కేమో, స్టెర్లింగ్ సిల్వర్ అనుకుంటా ఇవి. సో $10 ఎంత, $100 వాల్యూ ఉన్నవి $10 $15 అని పెట్టారనమాట వాల్మార్ట్లో. సో బాగున్నాయి కదా అని చెప్పి ఇవి కూడా తీసుకున్నాను. స్టడ్స్, బటర్ఫ్లై స్టడ్స్. ఇవి లాస్ట్ ఇయర్వి పెట్టుకున్నాము, ఒక 5-6 times పెట్టుకుని ఉంటాను. కాకపోతే కలర్ కూడా ఏం చేంజ్ అవ్వలేదు, సేమ్ గోల్డ్ లాగానే ఉన్నాయన్నమాట. ఇవి ఈసారి ఉన్నాయి. అయితే ఇంకా బట్టలు చాలా ఉన్నాయి పిల్లలు అయితే, అవన్నీ ఏం చూపించట్లేదు, జస్ట్ మామూలుగా మంచివి కొంచెం మంచిగా మాత్రమే చూపించాను. ఇదంతా నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అనమాట, అంటే మినిమల్ గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది కదా, సో అది అనమాట. ఇదైతే నా పెళ్ళి వంక అనమాట, పతానా వంక్ అని పెడతారు కదా, ఇది అన్నమాట. ఇవన్నీ నా గోల్డ్ జ్యువెలరీ. సో మినిమల్ గోల్డ్ జ్యువెలరీ బాక్స్ అనమాట. ఇది పెద్దవి కాదు, సో ఇక్కడే పెడతాను రెగ్యులర్గా పెట్టుకోవడానికి అని చెప్పి. సో అదనమాట వీడియో అయితే. చాలా రోజుల తర్వాత ఇలా వీడియో అయితే రికార్డ్ చేశాను. ఎప్పటికప్పుడు పెడదామనే అనుకుంటాను, కానీ పిల్లలతో నాకు అసలు ఓపిక కూడా ఉండట్లేదు అనమాట. రికార్డ్ చేసుకుంటాను చాలా వరకు, వ్లాగ్స్ అన్నీ కూడా పెట్టాలంటేనే కొంచెం బద్ధకం అనిపిస్తుంది అనమాట. అది కాకుండా వ్యూస్ కూడా రావు కదా, సో అందుకనే అంత ఇంట్రెస్ట్ చూపించను. ఇంకా టీవీ దగ్గర కూర్చుంటే అలాగే కూర్చుండిపోయి చూస్తూ ఉంటాను అనమాట. ఇవన్నీ కలిపి ఆల్మోస్ట్ మాకు 1 lakh దాకా అయ్యిందనమాట. అందరూ చూసి 1 lakh పెట్టి బట్టలు కొనుక్కుంటారా అని అనుకోకండి, సేల్ ఉంటుంది కాబట్టే కొనుక్కుంటాము. సేల్ లేకపోతే ఇంకా మోర్ దెన్ 2000 వరకు అవుతాయి అన్నమాట. సో మేము పిల్లల బట్టలే కౌంట్ చేసి చూసాను, ట్యాగ్ల మీద ఉన్న ప్రైజెస్ అవి జస్ట్ అవి అన్నీ కలిపి వర్త్ $500+ అనమాట. మేము పే చేసింది జస్ట్ $130 ఏమో పే చేసాము.
మళ్ళీ దాంట్లో కూడా మనం క్రెడిట్ కార్డ్ అప్లై చేస్తే కొంచెం డిస్కౌంట్ వచ్చిందనమాట, $30 $40. సో $80-90కే కొనుక్కున్నట్టు అనమాట వర్త్. అవి $500 వర్త్ బట్టలు మనం $80-90కి కొనుక్కున్నట్టు. నైనాకైతే స్కూల్కి వెళ్తుంది కాబట్టి రోజు ప్యాంట్లు ఉండాలి, దానికి ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్స్ కూడా ఉండాలన్నమాట. సో ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్స్ కూడా కొనుక్కున్నాను. అంటే షార్ట్ హ్యాండ్స్ వేసి పంపిస్తే కింద పడి ఏదో ఒక దగ్గర దెబ్బ తగిలించుకొని వస్తుంది అనమాట. సో అందుకనే నేను షాపింగ్ చేసామన్నమాట. వెకేషన్ కూడా వెళ్తున్నాం కాబట్టి ఇంకా దానికి కావాల్సినవి కూడా షాపింగ్ చేసుకున్నాము. కొన్ని అయితే ఇవన్నీ కలిపి ఆల్మోస్ట్ ఒక 1 year వరకు సరిపోతాయి అనమాట. నైనాకి స్కూల్ బట్టలు అయితే సరిపోతాయి, ఇంకా మావన్నీ కూడా ఈ వింటర్ అంతా సరిపోతాయి అనమాట, స్వెట్ షర్ట్స్ అట్లాంటివన్నీ కూడా. సో అది వీడియో అనమాట. అందరూ అనుకుంటారేమో వీళ్ళ దగ్గర పైసలు బాగా ఎక్కువైపోయినాయి అందుకనే కొనుక్కుంటున్నారని. సో ఇవన్నీ కూడా మేము సంపాదించుకొని మేము కొనుక్కున్నాయి కాబట్టి 1 yearకి ఒకసారన్నా మనల్ని మనం హ్యాపీగా ఉంచుకోవాలి కదా. ఎంతసేపు పిల్లలు పని వర్క్ అట్లా ఇట్లా ఇంట్లో పనులు అట్లనే సరిపోతాయి కాబట్టి కనీసం వేసుకోవాలనుకున్నాయన్నా ఇష్టంగా కొనుక్కొని వేసుకుందాము అని చెప్పి కొనుక్కున్నాము అంతే. సో ఎవరు జడ్జ్ చేయకండి. మా దగ్గర పైసలు బాగా ఎక్కువ కొనుక్కోలేదు, అవసరం కాబట్టి కొనుక్కున్నాము. అవసరం లేకపోతే ఎందుకు కొనుక్కుంటాము. నేను కొనుక్కునే కొన్నే ఉన్నాయి, కాకపోతే పిల్లలకి వాళ్ళ డాడీ ఇంకా షూస్ వాటికే కాస్ట్లీ అయిపోయాయి అనమాట. సో ఇంకా ఈ వీడియో అయితే ఇంతే అనమాట. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.